ఐపీఎల్ 2025లో మ్యాచ్ నెంబర్ 20 ముంబై ఇండియన్స్ వెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఫిబ్రవరి 7 సోమవారం నాడు సాయంత్రం 7:30 గంటలకు ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖేడే స్టేడియంలో జరుగుతుంది. అయితే ఈ రెండు జట్లు పాయింట్ల పట్టికలో ఈ విధంగా ఉన్నాయి. ముంబై ఇండియన్స్ 4 మ్యాచ్లు ఆడి ఒకదానిలో విజయం సాధించి మూడిట్లో ఓటమి పాలై 2 పాయింట్లతో 8వ స్థానంలో కొనసాగుతోంది. ఆర్సీబీ జట్టు 3 మ్యాచ్లు ఆడి రెండిట్లో విజయం సాధించి ఒక దాంట్లో ఓడిపోయి 4 పాయింట్లతో 2వ స్థానంలో కొనసాగుతుంది. ఇది ఇలా ఉంటే ముంబై ఇండియన్స్ యొక్క న్యూస్ ఈ విధంగా ఉంది. ముంబై ఇండియన్స్ బ్యాటర్ రోహిత్ శర్మకు మోకాలికి ప్రాక్టీస్ సమయంలో గాయమైన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ గాయంపై ఇంకా పూర్తిగా వివరాలు తెలియలేదు. అయితే ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ ఆడడా అనేది టాస్ అనంతరం తెలిసే అవకాశం ఉంది. ఇది ఇలా ఉంటే ఈ రెండు జట్లు ఇప్పటివరకు 32 మ్యాచ్లు ఆడగా అందులో ముంబై ఇండియన్స్ 19 సార్లు విజయం సాధిస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 13 సార్లు విజయం సాధించింది. అయితే ముంబైలోని వాంఖేడే స్టేడియం యొక్క పిచ్ రిపేర్ చూస్తే ఈ విధంగా ఉంది. వాంఖేడే స్టేడియంలో సాధారణంగా తొలి ఇన్నింగ్స్లో సగటు 170 పరుగులు నమోదవుతాయి. 2015లో ముంబైతో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ జట్టు 1 వికెట్ నష్టానికి 235 భారీ పరుగులు చేసింది. గత సీజన్లో మాత్రమే 4 మ్యాచ్ల్లో 200 కంటే ఎక్కువ స్కోర్ నమోదైంది. వీటిలో ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 5 వికెట్ల నష్టానికి 234 భారీ స్కోరును నమోదు చేసింది. ఈ స్టేడియంలో ఈ రెండు జట్లు 190 లేదా 200 లక్ష్యంగా పెట్టుకొని ఆడే అవకాశం ఉంటుంది. ఈ వాంఖేడే స్టేడియంలో చేజింగ్కు అనుకూలంగా ఉంటాయి. రెండవసారి బ్యాటింగ్ చేసిన జట్లు 65 టీ20 మ్యాచ్లలో 54 సార్లు విజయం సాధించాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ పిచ్ మాత్రం చిన్న బౌండరీల కారణంగా బ్యాటర్లకు అనుకూలిస్తుంది. ముఖ్యంగా హిట్టింగ్ చేసే వాళ్లకు అనుకూలించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.